రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు శివ అగ్రి ఫార్మ్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బంతి మొక్కల సాగు విధానం గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే బంతి మొక్కలు ఏ నెలలో నాటుకుంటే సరైన దిగుబడి మరియు సరైన రేటు వస్తుందో తెలుస్తుంది. సో దీనికోసం మనం బంతి పంటను సంవత్సరంలో దాదాపు అన్ని కాలాల్లో సాగు చేయవచ్చు. అయితే పూలకు మంచి ధర, అధిక దిగుబడి రావాలంటే సరైన సీజన్లో నాటడం ముఖ్యం. వర్షాకాలం పంటగా మనం నర్సరీలో నారుని మే నెలలో కానీ జూన్ నెలలో కానీ పెంచుకొని జూన్ చివరి వారం నుంచి జూలై వరకు నాటుకుంటే వర్షాకాలం పంటగా బంతి సాగు వస్తుంది. సో ఆ టైంలో మనకు అన్ని ముఖ్యమైన పండుగలు కూడా కవర్ అవుతాయి. వినాయక చవితి, దీపావళి, దసరా, నాగుల చవితి ఇలాంటి ముఖ్యమైన పండుగలన్నీ వర్షాకాలం స్టార్టింగ్లోనే వచ్చేస్తాయి కాబట్టి సో ఈ టైంలో మనం బంతి పంటను నాటుకున్నట్లయితే పంట దిగుబడి కానీ రేటు కూడా రైతులకు మంచి ఆశాజనకంగా ఉంటాయి. తర్వాత వచ్చి శీతాకాలం పంట నర్సరీలో నారు సెప్టెంబర్ అక్టోబర్లో పెంచుకొని అక్టోబర్ చివరి వారంలో నాటుకుంటే పూల కోత దిగుబడి డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరికి వస్తుంది. ఈ టైంలో కూడా రేట్లు మంచి రేట్లుగానే ఉంటాయి బంతి పంటకు. సో వేసవి పంటగా మనం నారుని నర్సరీలో జనవరి నెలలో పెంచుకొని నాటు వచ్చి ఫిబ్రవరి టైంలో నాటుకుంటే పూల కోత ఏప్రిల్ మేలో వస్తుంది. సో ఈ 3 సీజన్లలో పంట బాగానే వస్తుంది. బట్ రేట్ అయితే మనకు జూన్ జూలై నెలలో నాటుకున్న పంటకే ఎక్కువ రేటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలోనే మనకు ముఖ్యమైన పండుగలన్నీ కవర్ అవుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు వినాయక చవితి, దసరా, దీపావళి, నాగుల చవితి ఇలాంటి ముఖ్యమైన పండుగలన్నీ ఆ టైంలోనే వస్తాయి కాబట్టి సో ఈ పంట అత్యంత ముఖ్యమైన పంటగా మనం పరిగణించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే శివ అగ్రి ఫార్మ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసిన మీ రైతు సోదరులందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.